అనకాపల్లిలోని ఎంపీ కార్యాలయంలో సీఎం రమేష్ సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ 11 సంవత్సరాల సుపరిపాలనలోని ప్రధాని మోదీ సారథ్యంలోని భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. దేశంలో సంక్షేమ పథకాల అమలు, పారిశ్రామీకరణ, రైల్వే అభివృద్ధి, పోర్టుల నిర్మాణం, రైతు సంక్షేమం, జాతీయ రహదారుల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధతో పూర్తిస్థాయి అభివృద్ధి చేశామని ఎంపీ తెలిపారు. ఈ 11 సంవత్సరాల సభలు జరుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రపంచ దేశాలలో మన భారతదేశం ప్రతిష్టాత్మకంగా మనకు ఇతర దేశాల్లో భారతీయులకు గౌరవం ఉండే విధంగా మన ప్రధానమంత్రి గారు బ్రహ్మాండంగా భారతదేశ చరిత్రను, భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు మనం ముఖ్యంగా తీసుకుంటే మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 2014లో ఎక్కడో ఉన్నాం. ఈరోజు ఎకానమీలో కానీ జీడిపిలో కానీ 4వ స్థానానికి చేరుకున్నాం. త్వరలోనే మనం 3వ స్థానానికి రావాలనేది